హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు లైవ్లో కూడా మనకు ఆయేషా కనపడుతున్నారు. అంటే ఇప్పటికింకా ఆయేషాను హాస్పిటల్కి ఇంకా పంపించలేదు. మోస్ట్లీ ఈరోజు ఏమన్నా నైట్ లైవ్లో పంపిస్తారేమో చూడాలి. నేను లైవ్లో చూసినంత వరకు ఇది నా వ్యూ పాయింట్ను ఒక అనాలిసిస్ లాగా ప్రజెంట్ చేస్తున్నాను మీకు. ఆయేషా గౌరవ్తో అంటుంది, నువ్వు పోటీ పడితే బెటర్ అని కంటెస్టెంట్గా కనపడతావు, కానీ అదే నువ్వు ఇంకొకళ్ళకు సహాయం చేసి వాళ్ళు కంటెస్టెంట్గా వెళ్ళి గెలవడానికి సహాయపడితే అప్పుడు నువ్వు బెస్ట్ కంటెస్టెంట్గా కనపడతావు అని ఆయేషా గౌరవ్కి చెప్తుంది. కానీ గౌరవ్ ఎవరి మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడు. అతని ఇండివిజువాలిటీ, అతని థింకింగు, దాన్ని మాత్రమే ఫాలో అవుతాడు. అతను ఏమంటాడంటే, నేను గివప్ ఇచ్చే ప్రసక్తి లేదు. 50-50% ఛాన్స్ ఉన్నా కూడా నేను కంటెస్టెంట్గా ఒక కంటెండర్గా వెళ్ళడానికి ప్రయత్నిస్తాను, పోటీ పడతాను. కానీ ఎప్పుడైతే ఇద్దరము ఎలిమినేట్ అయిపోయే ఇది వస్తుందో సిచ్యుయేషను, అప్పుడు నేను వెనక్కి తగ్గి నిఖిల్కు ఆపర్చునిటీ ఇస్తాను ఖచ్చితంగా అని చెప్తాడు గౌరవ్. చాలా పాజిటివ్ థింకింగ్ ఇది. ఇదే నచ్చుతుంది నాకు గౌరవ్లో. తర్వాత నెక్స్ట్ ఇమ్ము నైట్ కూర్చుని తనుజాకు ఎక్స్ప్లెయిన్ చేశాడంట అంతా సిచ్యుయేషన్, ఏది ఆ నామినేషన్ ఎందుకు చేశాడు, ఎలా జరిగింది అని. దాంట్లో యాజ్ యూజువల్ అంతా కళ్యాణ్ మీద తోయడానికి ట్రై చేశాడు. తన తప్పేం లేదని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ట్రై చేశాడు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, తనూజ ఈ ఎక్స్ప్లెనేషన్ను నమ్ముతుందా, నమ్మినట్లు నటిస్తుందా? తనూజలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, తనూజది రివర్స్ స్ట్రాటజీ. అంటే తనతో గొడవ పడాలి అనుకునే వాళ్ళను గొడవ పడదు, వాళ్ళను తన బంటులుగా చేసేసుకుంటుంది, వాళ్ళతో మంచిగా ఉంటుంది. ఇప్పుడు మాధురిని చూశారు కదా, ఆల్మోస్ట్ ఒక సర్వెంట్ లాగా తయారైపోయింది తనూజకు. తర్వాత కళ్యాణ్ దివ్యతో జరిపే ఒక కాన్వర్సేషన్ చూపిస్తారు. కళ్యాణ్ ఎక్కువ టైం దివ్యతో స్పెండ్ చేస్తున్నాడు. మేబీ వాళ్ళిద్దరి వేవ్ లెంగ్స్ బాగా మ్యాచ్ అవుతున్నాయేమో అనిపించింది నాకైతే. ఇక్కడ కళ్యాణ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అంటే ఎలా తనకు అప్పుడు సాక్రిఫైస్ చేసింది తనుజ అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే టాస్క్ ముందు నేనేం అడగలేదు అసలు, జస్ట్ ఒక పాసింగ్ మూమెంట్ లాగా వెళ్ళిపోయింది అది. ఒకవేళ సేఫ్ జోన్కు ఒకళ్ళే వెళ్ళాల్సి వస్తే అన్నా అంతే నేను. అంటే అట్లా అయితే నువ్వే వెళ్తూలే అంది తను. సో అక్కడ నేనేమి ప్రామిస్ అడగడము ఇట్లాంటివి ఏమి లేవు అని అంటాడు కళ్యాణ్. కానీ ఆ సాక్రిఫైస్ చేసిన మూమెంట్ ఏదైతే ఉందో, ఎవరు వెళ్తారో సేఫ్ జోన్కు, ఎవరు డేంజర్ జోన్లో ఉంటారో డిసైడ్ చేసుకుని చెప్పండి అన్నప్పుడు వీళ్ళిద్దరూ పక్కకి వెళ్తారు. పక్కకి వెళ్ళి అక్కడ మాట్లాడుకున్నప్పుడు అక్కడ తనుజ చాలా క్లియర్గా క్లారిటీగా చెప్తుంది. ఏమని, సరేరా నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా అని అడుగుతుంది. అంటే అవును, నేను సేఫ్ జోన్కి వెళ్ళాలనుకుంటున్నాను అంటాడు కళ్యాణ్. సరే అయితే నువ్వు వెళ్ళు, ఎందుకంటే నేను ఇంతకుముందు నీకు ప్రామిస్ చేశా కదా, ఐ డోంట్ వాంట్ టు బ్రేక్ మై ప్రామిస్ అంటుంది తనుజ. మరి అది ప్రామిస్ కాకపోతే అప్పుడు అడగాలి కదా కళ్యాణ్, ప్రామిసా నువ్వెప్పుడు చేసావు నాకు ప్రామిస్ అని అప్పుడు కదా అడగాలి. ఇప్పుడు చెప్తున్నాడు ఏంటి ఇన్ని రోజుల తర్వాత? దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్లేదు ఇది. దీనిని తెలుగులో అవకాశవాదం అంటారు, ఇంగ్లీష్లో ఆపర్చునిజం అంటారు. ఇక్కడ దివ్య క్యారెక్టర్ మనకు చాలా ఎవిడెంట్గా కనబడుతుంది. దివ్య కళ్యాణ్తో ఏం చెప్తుందంటే, అరే అవునా, కానీ తను అలా చెప్పలేదు మాకు. అంటే ఇతను చెప్తున్నాడు ఇక్కడ, నేనేమి ప్రామిస్ తీసుకోలేదు అని ఇతను చెప్తూ ఉంటే, అదేంటి మరి మాకేమో అలా ప్రొజెక్ట్ చేసింది, నువ్వు ఏదో ముందే మాట తీసుకున్నావు తన దగ్గర, ఆ మాటకు తను కట్టుబడి నీకు ఇచ్చింది అన్నట్లుగా చెప్పింది మాకు అని చెప్తుంది. అంటే చాలా సటిల్గా రెచ్చగొడతా ఉంది. మొన్న ఇమ్ము ఎందుకు నామినేట్ చేయాల్సి వచ్చిందని తన రీజన్స్ చెప్తున్నప్పుడు, అవునవును కరెక్టే అంతేగా చేయాలిగా, అందుకే ఎందుకు చేయరు అని ఇలా అతన్ని ఎంకరేజింగ్గా మాట్లాడింది. ఈరోజు కళ్యాణ్ను అలాగే రెచ్చగొడుతున్నట్టుగా మాట్లాడుతుంది తనుజ మీదకి. ఇలా చేయడం వల్ల దివ్యకి ఏమొస్తుంది అంటే ఫన్, అంతే. మనకు లైఫ్లో ఇలాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు. మనకు ఆ ఇళ్ళ దగ్గర ఇరుగు పొరుగు అమ్మలక్కలు కొంతమంది ఉంటారు. వాళ్ళ ఇంట్లో జరిగే వీళ్ళకు, వీళ్ళ ఇంట్లో జరిగే వాళ్ళకు చెప్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళకేమొస్తుంది అంటే ఏమీ రాదు. ఆమె నిన్ను ఇలా అంది అని ఈమెకి చెప్తుంది, ఈమె ఏదన్నా అంటే మళ్ళీ తీసుకెళ్ళి ఆమెకి చెప్తుంది, ఈమె నిన్ను అలా అంది అని చెప్పి. తర్వాత మనకు ఆఫీసుల్లో, వర్క్ ప్లేస్లో కూడా కనపడుతూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే
జస్ట్ వాళ్ళు ఒకరితో మాట్లాడతారు, మాట్లాడాక ఆ విషయాలు తీసుకెళ్ళి ఇంకొకళ్ళకి చెప్తారు, వాళ్ళు ఏదైనా అంటే మళ్ళీ తెచ్చి వీళ్ళకి చెప్తారు. ఇలాంటి క్యారెక్టర్లు మనకు ఈ హౌస్లో ఇద్దరు కనపడుతున్నారు, దివ్య అండ్ శ్రీనివాస్ సాయి. తర్వాత అందరినీ బయటికి పిలిచాడు బిగ్ బాస్, లైన్లో నిలబడమన్నాడు. నిలబడమని తనూజ సంజనాను పట్టించింది కాబట్టి ఆమెను కంటెండర్స్ చేశారంట నిన్న. కామ్జిత్, ఇంద్రజిత్ ఇద్దరు వచ్చారు కదా నిన్న, వాళ్ళు తనూజాను కంటెండర్ని చేశారంట, క్యాప్టెన్సీ కంటెండర్ను. అలాగే రీతుకు ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చారంట వాళ్ళు. ఐ విల్ కిల్ యూనో ఏదో రాయమన్నారంట, కిల్ చేయమన్నారంట మన మాధురిని. సో అది చేసిందంట రీతు. అలా తనుజ, రీతు ఇద్దరు క్యాప్టెన్సీ కంటెండర్స్ అయిపోయారు. తనుజ, రీతు కంటెండర్స్ అయిపోయారు. మాధురి, సంజన ఇద్దరు కిల్ అయిపోయారు. కాబట్టి మిగిలిన వాళ్ళు అందరూ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకొని వచ్చి ఎంత అమౌంట్ ఉందో చెప్పి అనౌన్స్ చేసి ఆ టేబుల్ మీద ఆ అమౌంట్ను క్లిప్ చేసి అక్కడ పెట్టండి టేబుల్ మీద అని చెప్పి ఆ బంచ్ని పెట్టండి అని చెప్పి బిగ్ బాస్ చెప్తాడు. ఇక్కడ ఇమ్మీడియట్గా సంజన రియాక్షన్ ఏంటంటే, వీళ్ళు గౌరవం, నిఖిల్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు ఇవ్వు అని నిఖిల్ అడుగుతూ ఉంటాడు. గౌరవ్ కాదు, అక్కడ చూస్తే ఇంకా ఛాన్స్ ఉందో లేదో ఆలోచిస్తున్నాను అలా మాట్లాడుతూ ఉంటే ఇమ్మీడియట్గా సంజన వచ్చి వాళ్ళకి చెప్తుంది, వెళ్ళి తనూజని అడగండి అని చెప్తుంది. అలాగే డిమాన్ పవన్కి చెప్తుంది, నువ్వు వెళ్ళి రీతుని అడుగు అని చెప్తుంది. అంటే తనుజ, రీతు ఇద్దరు ఆల్రెడీ కంటెండర్స్ అయిపోయారు, వాళ్ళ దగ్గర ఎంతో కొంత అమౌంట్ ఉంది, ఆ అమౌంట్ని అడగండి వెళ్ళి, మీలో మీరు కాదు మాట్లాడుకోవడం, వాళ్ళిద్దరి దగ్గర ఉన్న అమౌంట్ వేస్ట్ అయిపోయింది ఆల్రెడీ, సో అడిగితే ఇస్తారు. ఇది ఈ ఇమ్మీడియట్గా ఇలా స్పాంటేనియస్గా ఒక ఈ అనాలిసిస్ స్కిల్స్ అనేవి సంజన దగ్గర ఉన్నాయి బాగా. ఎక్సలెంట్ గేమర్ ఆమె. గౌరవ్ వెళ్ళి తనుజాని అడుగుతాడు. అడిగితే ఇక్కడ లైవ్లో ఏం జరుగుతుందంటే తనుజ వచ్చి గౌరవ్ను, నిఖిల్ను అడుగుతుంది ఎంతెంత ఉన్నాయి మీ దగ్గర అని. అడిగితే వీళ్ళు చెప్పరు. చెప్పకపోతే తనుజ ఊరుకుంటుంది. అప్పుడు ఇప్పుడు గౌరవ్ వచ్చి అడగగానే అంటుంది, నేను మిమ్మల్ని వచ్చి అడిగినప్పుడు మీరు కరెక్ట్గా చెప్పలేదు, కాబట్టి ఇప్పుడు మీరు వచ్చి అడిగినా కానీ నేను ఇచ్చే ప్రసక్తే లేదు, గెట్ లాస్ట్ అంటుంది తనుజ. ఇక ఇమ్ము, దివ్య, కళ్యాణ్ వీళ్ళంతా అడుగుతారు. అడిగిన వాళ్ళకి అడిగినట్లు ధారాళంగా దానాలు చేసేస్తుంది తనుజ. అందరి అమౌంట్లు టాపప్ చేస్తుంది. ఇక్కడ డెమన్ వచ్చి రీతు దగ్గర డబ్బులు తీసుకున్నాక గౌరవ్ దగ్గరికి వచ్చి నాకు 600 ఇవ్వు అని అడుగుతాడు. నీ దగ్గర ఎంత ఉంది బ్రో అని అడిగితే 4430 ఉంటుంది యాక్చువల్గా డెమన్ దగ్గర. 4400 ఉంది, నువ్వు 600 ఇచ్చావంటే 5000 అవుతుంది. 5000 అయితే నేను కంపల్సరీ కంటెండర్ అవుతాను, కంటెండర్ రేస్లో ఉంటాను అని చెప్తాడు డెమన్. ఇక్కడ నిన్న సంజన, డెమన్ మధ్య జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి. సంజన డెమాన్కు వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చేస్తుంది కదా, ఇచ్చేశాక ఆమె మళ్ళీ 500 రూపీస్ రిటర్న్ అడుగుతుంది. ఎందుకు అంటే సాయి మన టీంలోకి వస్తానంటున్నాడు కాబట్టి నేను సాయిని కొనేస్తాను, సాయిని కొనేసి మన టీంలోకి వచ్చేలా చేస్తాను అంటుంది. కానీ సంజన లాంటి బ్రిలియంట్ గేమర్ అలా ఎలా చేసింది అనేది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అక్కడ ఆమె టీంలో ఇద్దరు కిల్ అయిపోయారు, రమ్య, రాము వీళ్ళిద్దరూ కిల్ అయిపోయారు. అంటే వాళ్ళ ఫోటోలకు దండలు కూడా వేస్తారు, తీసుకొచ్చి స్టోర్ రూమ్లో దండలు పంపిస్తాడు బిగ్ బాస్, దండలు కూడా వేస్తారు వాళ్ళ ఫోటోలకు. కిల్ అయిపోయిన గ్యాంగ్ మెంబర్స్ వీళ్ళ గ్యాంగ్లో ఉన్నట్లు ఎలా అవుతుంది? చనిపోయారు కదా వాళ్ళు, దే ఆర్ నో మోర్ అంతే, వాళ్ళు లేరు, ఎగ్జిస్టెన్సే లేదు వాళ్ళది. ఇంకా అక్కడ డెమోన్ చాలా క్లియర్గా అడుగుతాడు సంజనాను, మీరు చేసే పని వల్ల ఉపయోగం లేదు, ఉపయోగం ఉంది అనుకుంటే నా దగ్గర ఉన్న మొత్తం డబ్బులు మీరు తీసేసుకోండి, మీరు కంటెంట్ అవ్వండి, కానీ ఇలా కొంచెం అమౌంట్ నాది మీరు తీసుకోవడం వల్ల మీకు నాకు ఇద్దరికీ ఉపయోగం లేకుండా అయిపోతుంది అని చెప్తాడు. డెమోన్ అక్కడ చాలా క్లియర్గా అడుగుతాడు సంజనాను, చూడండి మీరు డబ్బులు అడుగుతున్నారు, నేను ఇచ్చేస్తాను, కానీ దానివల్ల నా కంటెండర్షిప్ ఒకవేళ పోతే ఎవరు రెస్పాన్సిబుల్, మీరా రెస్పాన్సిబుల్ అని అడుగుతాడు. నాదే రెస్పాన్సిబిలిటీ అని అడిగి మరీ తీసుకుంటుంది సంజన 500 రూపీస్ డెమోన్ దగ్గర. ఈరోజు డెమోన్ 100 రూపీస్ తక్కువ అవ్వడం వల్ల కంటెండర్షిప్ నుంచి బయటకు వచ్చేసాడు. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే రీతు ఏం చేస్తుందంటే సాయికి కొంత అమౌంట్, ఇమ్ముకు 100 రూపాయలు ఇస్తుంది. సాయికి ఎంత ఇచ్చిందో అది కరెక్ట్గా ఐడియా లేదు నాకు. సాయికి కొంత అమౌంట్ ఇస్తుంది, ఇమ్ముకు 100 రూపాయలు ఇస్తుంది, మిగిలిన డబ్బంతా బంచి తీసుకొచ్చి
పవన్కి ఇస్తుంది, డెమోన్కి ఇస్తుంది. అది నాకు తెలిసి 2000 అనుకుంటా. ఇమ్ము అప్పటికే చాలామంది దగ్గర తీసుకున్నాడు, తనుజ దగ్గర తీసుకున్నాడు, సుమన్ దగ్గర తీసుకున్నాడు, ఇలా చాలామంది దగ్గర తీసుకున్నాడు. అక్కడ రీతు ఇమ్ముకు ఆ 100 ఇవ్వకుండా అది కూడా కలిపి డెమోన్కి ఇచ్చినా కూడా డెమోన్ కంటెండర్ అయ్యేవాడు. చాలా బాధపడతాడు, ఏడుస్తాడు డెమోన్ దీని గురించి. ఎందుకంటే నిన్నటి నుంచి ప్రతి ఒక్కళ్ళని అడుగుతూ ఉంటాడు, నాకేమైనా డబ్బులు ఇవ్వండి, నాకేమైనా డబ్బులు ఇవ్వండి, నన్ను కంటెండర్ చేయండి అని ప్రతి ఒక్కళ్ళను అడుక్కుంటూ ఉంటాడు డెమోన్. చివరికి 100 రూపాయల డిఫరెన్స్తో తాను కంటెండర్ కాలేకపోయేసరికి దాన్ని డైజెస్ట్ చేసుకోలేక చాలా బాధపడతాడు, ఏడుస్తాడు డెమోన్. డెమోన్కు ఆట పట్ల ఉన్న కమిట్మెంట్ కానీ, లేకపోతే డెడికేషన్ కానీ, లేదా అతని హార్డ్ వర్కింగ్ నేచర్ కానీ బియాండ్ నో డౌట్. అతనికి ఆట పట్ల ఉన్న ఆ శ్రద్ధ మీద ఎలాంటి డౌట్లు లేవు. కానీ అతను ఆ చీటింగ్ చేశాడు చూడండి, ఆ చీటింగ్ చేసే క్యారెక్టర్ అతను ఉండిపోయింది, అతనిలో అది ఇంబైబ్ అయిపోయి ఉంది అతనిలో. దాన్ని అతను ఏం చేయలేడు. ఎందుకంటే శ్రీజ ఎలిమినేట్ అయినప్పుడు కూడా చీటింగే చేశాడు డెమన్. అలాగే కళ్యాణ్ క్యాప్టెన్ అయినప్పుడు కూడా ఒకసారి కాదు 10 చీటింగ్ చేశాడు డెమన్. నెక్స్ట్ ఇలా లవ్ ట్రాక్ పెట్టుకోవాలి అని బయట నుంచే ప్రిపేర్ అయ్యి వచ్చాడు. అది కూడా ఆడియన్స్ని చీట్ చేయడమే. ఒక చీటర్ ఉన్నాడు ఇతనిలో, ఒక ఫైటర్ కూడా ఉన్నాడు. ఐఎమ్ ఏ చీటర్ ఆల్సో, ఐఎమ్ ఏ ఫైటర్ ఆల్సో అనేది డెమన్ పవన్ క్యారెక్టర్. ఇక్కడ గౌరవ్ తన అమౌంట్ అంతా నిఖిల్కి ఇచ్చేస్తాడు. సో ఇక్కడ ఎవరెవరి దగ్గర ఎంత అమౌంట్ ఉంది అని అనౌన్స్మెంట్లు ఏమి ఇచ్చారని చూస్తే నిఖిల్ వస్తాడు, నా దగ్గర 4550 ఉంది అంటాడు. ఆ తర్వాత గౌరవ్ వస్తాడు, నా దగ్గర 0 అనగానే సంజన చెప్తుంది, ఎందుకు 0 ఉంది అనే విషయం చెప్పు అక్కడ అంటుంది సంజన అక్కడి నుంచి. అంటే గౌరవ్ చెప్తాడు, ఐ వాంట్ టు సపోర్ట్ నిఖిల్ అని చెప్పి వెళ్ళిపోతాడు గౌరవ్. డిమాన్ పవన్ దగ్గర 430 ఉంది, సాయి దగ్గర 4100 ఉంది, సుమన్ దగ్గర 3150 ఉంది, దివ్య దగ్గర 4880 రూపీస్ ఉంది, ఇము దగ్గర 4630 రూపీస్ ఉంది, కళ్యాణ్ దగ్గర 4830 రూపీస్ ఉంది. సో ఇక్కడ అందరికన్నా ఎక్కువ దివ్య దగ్గర ఉంది 4880. అందరికన్నా తక్కువ ఎవరి దగ్గర ఉంది అని చూస్తే సుమన్ దగ్గర ఉంది 3150. ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం దీని గురించి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. నిన్న కూడా ఇలాగే అందరినీ సోఫాలో కూర్చోబెట్టి ఎవరెవరి దగ్గర ఎంత ఉంది అని అడుగుతాడు బిగ్ బాస్. అప్పుడు తనుజ నా దగ్గర 7500 ఉంది అని చెప్తుంది. మ్యాథ్స్లో వీక్ పాపం తనుజ. తను టెన్స్ను కూడా హండ్రెడ్స్ లాగా కౌంట్ చేసేసిందంట. తర్వాత లైవ్లో చెప్తుంది 7500 యాడ్ నుంచి వచ్చింది నీ దగ్గర అని అందరూ అడుగుతారు. మిగతా వాళ్ళందరి దగ్గర 3000 4000 అలా ఉంటే తనుజ ఒకటి వచ్చి నా దగ్గర 7500 అంటుంది. ఎలా వచ్చింది నీ దగ్గర తల్లి అంటే ఆ తర్వాత సరిగ్గా లెక్క చూస్తే అక్కడ 4350 ఉంటుంది తనుజ దగ్గర. అండ్ అక్కడ 10లను కూడా 100లాగా కౌంట్ చేసేసిందంట మేడం తనుజ, ఈ సీజన్ విన్నర్. సరే, ఇది నిన్న జరిగిన విషయం. ఈరోజు ఇప్పుడు ఇవన్నీ జరిగాక తనుజ గారు అంటే ఈ సీజన్ విన్నర్ కావాల్సిన కంటెస్టెంట్ ఏం చెప్తున్నారు అంటే, గౌరవ్ ఏంటి మొత్తం నిఖిల్కి ఇచ్చేసి ఐ వాంట్ టు సపోర్ట్ నిఖిల్ అంటే ఏంటది అంటే దివ్య గారు వెంటనే అందుకుంటారు. అందుకొని ట్రోఫీ కూడా అలాగే ఇచ్చేస్తాడేమో, ఐ వాంట్ టు సపోర్ట్ నిఖిల్ అని చెప్పి అంటుంది దివ్య. వండుకున్న అమ్మకు ఒకటే కూర, అడుక్కున్నోడికి 60 కూరలని దివ్య వెళ్ళి అందరి దగ్గర అడుక్కొచ్చుకుంది. కానీ అది తప్పు కాదు, వాళ్ళందరూ ఈమెకు సపోర్ట్ చేస్తే తప్పు కాదు. అలాగే తనుజ తన దగ్గర ఉన్న డబ్బులు అందరికీ పంచింది, అది తప్పు కాదు. మరి తనుజ కూడా తన దగ్గర ఉన్న డబ్బులు ఎందుకు ఇచ్చేసింది అందరికీ? ఇవ్వకూడదు కదా, తన దగ్గరే పెట్టుకోవాలి కదా. అంటే ఆమె కంటెండర్ అయిపోయింది కాబట్టి ఆమె దగ్గర ఉన్న డబ్బులు వేస్ట్ కాబట్టి అందరికీ పంచింది. మరి గౌరవ్ తను ఎలాగూ కంటెండర్ కాలేడు, తన దగ్గర ఎంతున్నా వేస్టే. 2000 2200 ఎంత ఉన్నట్టుంది ఇద్దరి దగ్గర, ఎంతున్నా వేస్టే. అంటే డివైడెడ్ వి ఫాల్ అండ్ యునైటెడ్ వి రైజ్ అని వీళ్ళిద్దరూ కలిసి ఒకళ్ళనన్నా కంటెండర్ చేయడం అనేది దాంట్లో తప్పే ఉంది. దివ్య ఆఖరికి సుమన్ దగ్గర కూడా డబ్బులు అడుక్కుని తీసుకుంది. మరి సుమన్ దగ్గర పాపం లీస్ట్ అయిపోయాయి కదా, సుమన్ కంటెండర్ కాకుండా పోయాడు కదా. మరి వీళ్ళు చేసిన పనులు వేరే వాళ్ళు చేస్తే, గౌరవ్ చేస్తే మరి అది వీళ్ళకి ఎందుకు అంత అబ్జెక్షనబుల్గా అభ్యంతరకరంగా కనపడతా ఉంది? వీళ్ళంతా గురువిందర్ గింజలే కదా వీళ్ళంతా.
వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళని చూస్తేనే గురువింద గింజ సామెత గుర్తుకొస్తుంది. మాధురి 800 రూపీస్ రీతుకు ఎక్స్ట్రా ఇచ్చిందంట. ఎందుకు? రీతు ఎక్కడ పార్టీ ఫిరాయించి అవతల టీంలోకి వెళ్ళిపోతుందో వెళ్ళిపోకూడదని చెప్పి అందరికన్నా 800 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చిందంట రీతుకు. సంజన ఏమో 500 రూపీస్ సాయికి ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? సాయి టీం మారి తన టీంలోకి వస్తాను అని మాట ఇచ్చాడని. మాధురి ఆడిన ఆట ఈ టాస్క్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా అబ్జెక్షనబుల్, చాలా అభ్యంతరకరంగా ఉంది. ఆమె మాటలు, ఆమె బిహేవియరు, ఆమె అంతా ఏది చూసినా కానీ ఆమె ఆడే విధానం. ఒక స్టేజ్లో ఆమె కళ్యాణ్తో ఆమె జరిపే మంతనాలు ఏంటంటే, ఆ 6000 రూపీస్ ఉన్నాయని చెప్దాము, 10,000 కదా వీళ్ళు కొట్టేసింది, తెలియదు కదా అందరికీ ఎంత ఉంది అది అనేది, సో 6000 అని చెప్దాము, ఆ 6000 కూడా ఎవరో కొట్టేశారు పోయింది అని చెప్దాము అని చెప్తుంది కళ్యాణ్తో. ఇక్కడ డిఫరెన్స్ చూడండి. కళ్యాణ్కి చెప్పినప్పుడు కళ్యాణ్ ఏమి అబ్జెక్షన్ చెప్పడం, వింటా ఊరుకుంటాడు. కానీ ఆ తర్వాత తనూజకు చెప్తుంది ఇదే విషయం. చెప్తే తనూజ అబ్జెక్ట్ చేస్తుంది. అదెలా చేస్తావు, అందరినీ మోసం చేసినట్టు అవుదా అంటే, ఎవడికి తెలుస్తుంది మోసం చేసామని అంటుంది మాధురి. అంటే ఇన్ని కెమెరాలు ఉన్నాయి, వీకెండ్లో ఆయన వస్తాడు, ఎక్కడ తప్పించుకుంటావు నువ్వు, వద్దు అంటుంది తనూజ. దీనికి 2 సైడ్స్ ఉన్నాయి తనుజ ఈ మాట్లాడిన మాటలకు. ఎందుకంటే కెమెరాలు ఉన్నాయి, హోస్ట్ వస్తాడు అంటుంది కాబట్టి అది ఆ కెమెరా కాన్షియస్నెస్ అయి ఉండొచ్చు, కెమెరాలు చూస్తుండగా తప్పు చేయకూడదు అనే ఒక అవేర్నెస్ అయి ఉండొచ్చు, లేదా జనరల్గా ఇంజెన్యూన్ ఆమె హానెస్టీ అయి ఉండొచ్చు. ఇదే ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎప్పుడు ఉండిపోతుంది తనుజ మీద. తనుజ క్యారెక్టర్ మీద ఈ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎప్పుడు ఉండిపోతూనే ఉంటుంది ఎందుకో. ఇంకా మాధురి ఆడిన విధానం చూస్తే తన టీం మెంబర్స్ను మోసం చేయాలని చూస్తుంది. 6000 రూపీస్ పోయాయని చెప్పి దాన్ని తను వేరే టీం మెంబర్స్ను కొనడానికి వాడుకుందామని చూస్తుంది. అక్కడ అలా చెప్పకూడదు. సంజన ఏం చేసింది, 1000 రూపాయలు బ్యాంక్ పెడదాము, ఆ బ్యాంకులో ఉన్న డబ్బులను నేను వాడుకుంటాను, ఎవరైనా అవతల టీం మెంబర్స్ను ఆపోజిట్ టీం మెంబర్స్ను కొనాల్సి వస్తే అని అడుగుతుంది. అది కరెక్ట్ ఇది ప్రాసెస్. కానీ ఈమెం చేస్తుంది, 6000 దాచేసి అది పోయింది అని చెప్పి దాన్ని వాడుకుంటుందంట ఈమె. తర్వాత ఆ స్లిప్పర్స్ టాస్క్ జరుగుతుంది కదా, ఆ స్లిప్పర్స్ టాస్క్లో దానికి ముందు ఎవరెవరు అని అనౌన్స్ చేసింది కూడా బ్లూ టీమ్ వాళ్ళే అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు కూడా మీరే అనౌన్స్ చేయాలి అని గట్టిగా పట్టుబట్టి ఫస్ట్ టీము మీరే రావాలి అంటుంది. ఎందుకంటే అక్కడ 5గురు ఉన్నారు, ఆడ్ నెంబర్. అది ఆడ్ నెంబర్ ఏమవుతుంది, ఫస్ట్ టీము వచ్చిన టీమే 3 టైమ్స్ వస్తుంది 5 టైమ్స్లో, సెకండ్ వచ్చే టీం 2 టైమ్సే వస్తుంది. అంటే వీళ్లకు అవతల వచ్చేవాళ్ళు 3 ఎవరో ఫస్ట్ తెలుస్తుంది కాబట్టి 3 వీళ్ళు వాళ్ళకి తగిన వాళ్ళని ఏరి పంపించవచ్చు సెలెక్ట్ చేసి చూస్ చేసుకుని. కానీ అవతల టీంకు 2 టైమ్సే ఉంటుంది ఆ ఆపర్చునిటీ. అర్థమైంది కదా. ఆ స్లిప్పర్ టాస్క్లో ఫస్ట్ బ్లూ టీం వాళ్ళు వస్తారు. ఆ బ్లూ టీంలో వచ్చే ఆ కంటెస్టెంట్కి తగినట్లుగా వీళ్ళు ఇది క్యాల్కులేట్ చేసుకుని తగిన కంటెస్టెంట్ను అతనికి కానీ ఆమెకు కానీ పోటీగా పంపించడానికి అవకాశం ఉంటుంది వీళ్ళకు. అలా 3 సార్లు అవకాశం వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ వచ్చారనుకోండి బ్లూ టీం వాళ్ళు, మళ్ళీ 3rd కూడా ఫస్ట్ వాళ్ళే రావాలి, తర్వాత 5th కూడా మళ్ళీ వాళ్ళే రావాలి ఫస్ట్. కానీ రెడ్ టీం వాళ్ళు సెకండ్ టైము 4th టైం 2 సార్లు మాత్రమే వీళ్ళ కంటెస్టెంట్ను ఫస్ట్ రివీల్ చేస్తారు. పోనీ ఇది తెలివితేటలు స్ట్రాటజీ అనుకున్నా కూడా స్పిట్టింగ్ టాస్క్లో వాళ్ళు ఆ బకెట్లో పడలేదని ఆ బకెట్లో పడిన వాటర్ను పారేయడము, ఇలా పైగా అడ్డదిడ్డంగా వాదించడము, నోటికి ఏదొస్తే అది మాట్లాడడము, ఇలా లైవ్లో చూస్తే మాధురి క్యారెక్టర్ అభ్యంతరకరం అనే స్టేజ్ నుంచి దాటి అసహ్యకరం అనే స్టేజ్కి వెళ్ళిపోతుంది ఎవరికైనా చూసేవాళ్లకు. ఎథిక్స్, ఇంటిగ్రిటీ ఇలాంటి మాటలు ఈమె కొనుక్కున్న డిక్షనరీలో లేవేమో బహుశా. సో అలాంటివి ఏమి అవసరం లేదు, ఎలా అయినా ఆడేసి గెలిచేస్తే చాలు అనుకుంటున్నారు ఈవిడ. కానీ ఈమె చేస్తున్న పొరపాటు ఏంటి అంటే, ఈమె గెలవాల్సింది అక్కడ హౌస్లో కాదు, ఆ టాస్కుల్లో కాదు, గెలవాల్సింది బయట ఉన్న మన మనసులు. కానీ ఆ విషయాన్ని మర్చిపోతుంది ఈవిడ అనేది నా ఒపీనియన్. తన ఈగోను, తన సెల్ఫ్ రెస్పెక్ట్ను అన్నిటినీ పక్కన పెట్టేసి ఈమెను మనం ఫస్ట్లో గమనించాం కదా, ఎవరినైనా ఎంత మాట అయినా అనేసి టైప్ క్యారెక్టర్ లాగా కనపడ్డారు, అలాగే బిహేవ్ చేశారు. ఇప్పుడు చూస్తే డ్రాస్టిక్ చేంజ్, కంప్లీట్ టర్న్ ఓవర్, పూర్తి ట్రాన్స్ఫర్మేషన్. ఏంటంటే ఇప్పుడు చాలా సబ్మిసివ్గా
తనుజ అడుగులకు మడుగులొత్తుతూ ఆమె ఏం చెప్తే దానికి అవునంటూ ఆమె అరిచినా తిట్టినా భరిస్తూ సాగిలపడుతూ ఆమె బిహేవ్ చేస్తున్న విధానం నిజంగా ఆమె క్యారెక్టర్నే డిఫైన్ చేస్తుంది అది. ఈవిడ ఏమనుకుంటున్నారంటే చూసే వాళ్ళంతా ఎర్రోళ్ళు మనం చేసే ఈ యాక్టింగ్ను కనిపెట్టలేరు అనుకుంటున్నారో ఏమో మరి ఆమె. ఇక సుమన్ వెళ్ళి దివ్య దగ్గర మొరపెట్టుకుంటాడు పాపం. అంటే క్యాప్టెన్సీలో ఇద్దరం క్యాప్టెన్స్ షేర్ చేసుకున్నాం కదా రెస్పాన్సిబిలిటీ. సో మా ఇద్దరి మధ్యలోనే కాన్ఫ్లిక్ట్స్ రేజ్ అయ్యాయి, ఇద్దరి మధ్యలో గొడవలు జరుగుతూ వచ్చాయి. అంతెందుకు తనుజానే అంది, మీ ఇద్దరికి మధ్యలో కోఆర్డినేషన్ లేదు, మీ ఇద్దరే గొడవ పడుతున్నారు అని చెప్పి తనుజ అంది అని చెప్పి చెప్తాడు. ఈసారి నేను కంటెండర్ అయ్యి క్యాప్టెన్ అయ్యి ఇండివిజువల్గా క్యాప్టెన్సీ చూపించే అవకాశం ఉండేది అని చెప్పుకుంటే అతని బాధ ఏంటి, నేను కంటెండర్ కాలేకపోయాను అనేది అతని బాధ. కానీ దివ్య దాన్ని ఎలా వాడుకుంటుంది, తనుజ అలా అందా మరి ఇచ్చి పడేయాల్సింది అంటుంది దివ్య. దివ్యకి ఎంతసేపు పుల్లలు పెట్టడం, ఆ మంట ఉంటే ఆ మంటను పెద్ద చేయడం. ఇక్కడ దొంగతనం ఎలా జరిగింది అనే విషయాన్ని ఒక్కసారి మనం గమనిస్తే తనుజాకు ఐడియా వస్తుంది. యాక్చువల్గా సంజనాను తీసుకెళ్ళి వాటర్లో వేస్తూ ఉంటారు వీళ్ళు. ఫస్ట్ టాస్క్ ఓడిపోయాక సోడాల్ టాస్క్ సంజనాన్ని తీసుకెళ్ళి వాటర్లో వేయాలి అని చెప్తాడు బిగ్ బాస్. అప్పుడు ఆమె తన పర్సును నిఖిల్కి ఇస్తుంది. నిఖిల్ ఈమెను వాటర్లో వేస్తున్నప్పుడు నిఖిల్ కూడా ఆ పర్సు అక్కడ పెట్టేసి సోఫా మీద నిఖిల్ కూడా వచ్చేస్తాడు పూల్ దగ్గరికి. తనుజ గమనిస్తుంది ఇది. తనుజ గమనించి అది అలా అన్సేఫ్గా వదిలేశారు అని చెప్పి గమనించి సుమన్కు చెప్తుంది. సుమన్ అన్న వెళ్ళి ఆ పర్సు దొబ్బేసే ఫస్ట్ అని చెప్తుంది. చెప్పి దివ్యకు చెప్తుంది, దివ్య నువ్వు కవర్ చేస్తూ ఉండు, ఎవరన్నా చూడ్డానికి వచ్చేస్తున్నా లేకపోతే ఎవరన్నా అటేపు వస్తున్నా వాళ్ళు ఏదో మాటల్లో పెట్టి వాళ్ళను మిస్లీడ్ చెయ్యి అని చెప్పి ఇద్దరిని తీసుకెళ్ళి వెళ్తుంది. అక్కడ సుమన్ డబ్బులు కొట్టేస్తాడు. కొట్టేయగానే సుమన్ను తీసుకుని పరిగెత్తుకుంటూ స్టోర్ రూమ్లోకి వెళ్ళిపోతుంది తనుజ. వెళ్ళిపోయి అక్కడ పర్సు ఓపెన్ చేసి దాంట్లో ఎంత డబ్బులు ఉన్నాయో కూడా తెలియదు వీళ్ళకు. తీసి కొంచెం సుమన్ దగ్గరికి ఇచ్చి 300 ఎంతో, మిగతా అంతా వేరే పౌచ్లో పెట్టి తీసుకుని వచ్చేస్తారు. తీసుకుని వచ్చి ఈ పర్సును మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడైతే ఉందో అక్కడే పెట్టేసేయని సుమన్కు చెప్తుంది. ఇక్కడే వీళ్ళు ఆ స్టోర్ రూమ్లోకి వెళ్ళి ఆ డబ్బులు ఇలా చూస్తున్నప్పుడే, అంటే ఆ పర్సు నుంచి డబ్బులు తీస్తున్నప్పుడే ఆ స్టోర్ రూమ్ డోర్ లాక్ చేసేస్తాడు బిగ్ బాస్. అప్పుడు తనుజ బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేసుకుంటుంది, బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ అని అడిగితే బిగ్ బాస్ మళ్ళీ డోర్ ఓపెన్ చేస్తాడు. అప్పుడు వీళ్ళు బయటకు వస్తారు. అంటే బిగ్ బాస్ దాన్ని యాక్సెప్ట్ చేశాడు. సో ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా ఐడియా తనుజాది, ఎగ్జిక్యూట్ చేసింది సుమన్. అక్కడ జస్ట్ ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ లాగా మాత్రమే దివ్య యాక్ట్ చేసింది. అక్కడ గౌరవ్ ఇట్లా రాబోతూ ఉంటే గౌరవ్ ఎప్పుడు అలర్ట్గా ఉంటాడు బాగా. గౌరవ్కి ఎందుకో డౌట్ వచ్చి గౌరవ్ వస్తూ ఉంటాడు. ఇట్లా వస్తూ ఉంటే గౌరవ్ను గౌరవ్ ఏంటి నీళ్ళల్లో వేసేస్తున్నారని అతన్ని డివియేట్ చేస్తుంది చాలా తెలివిగా దివ్య. అప్పటికి అనుమానం పోని గౌరవ్ లోపలికి వెళ్ళిన తనుజను గమనిస్తూ ఉంటాడు. తనుజ ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడికి వస్తూ ఉంది, ఇట్లా గమనిస్తూ ఉంటాడు. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసింది సుమన్. మరి సుమన్ దగ్గర 3150 ఉంది. జస్ట్ సపోర్ట్ చేసిన దివ్య దగ్గర 4880 రూపీస్ ఉన్నాయి. ఎలా వచ్చాయి అంత తక్కువ సుమన్ దగ్గర ఎందుకున్నాయి? సుమన్ కదా మెయిన్ దొంగతనం చేసింది, పాపం ఆ డబ్బులు కొట్టేసి మళ్ళీ తెచ్చి ఆ పర్స్ అక్కడ పెట్టింది, అంతా చేసింది సుమన్. అందరిలోకి హై రిస్క్ తీసుకుంది సుమన్ యాక్చువల్గా. కానీ పాపం సుమన్కి అన్యాయం జరిగింది. సుమన్ అన్యాయం చేశారు నిజం చెప్పాలంటే. వీళ్ళు ఈ బతక నేర్చిన వాళ్ళు, ఈ దివ్య కళ్యాణ్ వీళ్ళంతా కలిసి సుమన్ను అన్యాయం చేసేసారు. పోనీ కళ్యాణ్ను కూడా ఎక్స్క్యూజ్ చేయొచ్చు మనం, ఎందుకంటే కళ్యాణ్ ఇద్దరు కలిసి ఆ సోడాల్ టాస్క్లో పర్ఫామ్ చేశారు కాబట్టి 60-40 వాళ్ళకు షేర్ వచ్చి ఉంటుంది. టాస్క్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు 60%, నాన్ పార్టిసిపెంట్స్కు 40%ను షేర్ చేయాలి అనేది వాళ్ళ రూల్. సో 60%ని తీసి ఇమ్ముకు కళ్యాణ్కి ఇచ్చేసి ఉంటారు ఆ 2000లో. మిగతా దాన్ని మిగతా అందరి మధ్యలో షేర్ చేసుకుంటారు. సో అక్కడ కొంచెం ఎక్స్ట్రా ఎడ్జ్ ఉంది వాళ్ళకి అనుకున్నా కూడా. దివ్య ఏమి అందరితో పాటే ఆడింది. సుమన్ కూడా దివ్య ఆడిన టాస్క్లన్నింటిలో ఆడాడు. మరి ఇంకా దొంగతనం కూడా పోనీ 3 పార్టిసిపెంట్స్ అనుకుంటే దివ్య సుమన్ ఇద్దరు ఉన్నారు దొంగతనంలో కూడా. మరి సుమన్ దగ్గర తక్కువ, దివ్య దగ్గర ఎక్కువ డబ్బులు ఎలా వచ్చాయి? సో ఫైనల్గా కంటెండర్స్గా దివ్య, కళ్యాణ్, ఇమ్ము, నిఖిల్, తనుజ, రీతు ఆల్రెడీ కంటెండర్స్ అయిపోయారు.
సో ఈ ఆరుగురిని క్యాప్టెన్సీ టాస్క్ కంటెండర్స్గా అనౌన్స్ చేస్తాడు బిగ్ బాస్. ఆ అనౌన్స్మెంట్ తర్వాత దివ్య, కళ్యాణ్ వీళ్ళ బాధ నిజంగా వర్ణనాతీతం అసలు. నిఖిల్కు గౌరవ్ ఎలా అసలు సపోర్ట్ చేస్తాడు, నిఖిల్ అయిపోయాడు అని. ఆ తర్వాత రీతు మన డబ్బులు తీసుకెళ్ళి డెమన్ పవన్కి ఎలా ఇస్తుంది, మన డబ్బులు ఏంటి, ఆ 10,000 రూపాయలు దొబ్బేసింది ఎవరి డబ్బులు, వాళ్ళయ్యే కదా. వాళ్ళ డబ్బులు దొబ్బేసి వీళ్ళేదో రాళ్ళు కొట్టి సంపాదించినట్టు ఫీల్ అయిపోతున్నారు ఇద్దరు, ఎవరు దివ్య, కళ్యాణ్. రాను రాను పంచతంత్రంలో కరటక, దమనకులు అని 2 క్యారెక్టర్లు ఉంటాయి. అలా తయారవుతున్నారు ఈ కళ్యాణ్, దివ్య ఇద్దరు. ఇక్కడ దివ్య మాట్లాడే సెంటెన్సు, సాయికి ఇమ్ముకు ఈగ ఇంక 2,000 ఎంతో పవన్కి ఇచ్చినట్టుంది రీతు, 2,000 ఎలాగో వేస్ట్ అయిపోయాక పండగ చేసుకోమనండి ఆ 2,000తో పవన్ను, రీతును అంటుంది దివ్య. ఈ లూజ్ టంగే దివ్యకు శత్రువు కాబోతుంది రాను రాను రాబోయే రోజుల్లో అనేది నా ఒపీనియన్. మీరేమంటారు? ఇక నెక్స్ట్ ఇంకా లైవ్లో ఇప్పటి వరకు ఇది అందరినీ లోపలికి పిలిచాడు బిగ్ బాస్. నెక్స్ట్ క్యాప్టెన్సీ టాస్క్ హ్యాట్, అదేదో టాస్క్ పెట్టాడు కదా, సెంటర్లో హ్యాట్ పెడతాడు. చాలా సీజన్లో చూసిన టాస్కే. ఒక సీజన్లో మానస్ సీజన్ 5లో అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. ఆ తర్వాత సీజన్ 7లో గౌతమ్ ఏమో బాగా ఆడినట్లున్నాడు. ఇలా ఆల్మోస్ట్ చాలా సీజన్స్లో చూసాము ఇది మనం. సీజన్ 4లో కూడా ఉన్నట్టుంది ఈ టాస్క్, మెహబూబ్ బాగా ఆడతాడు ఇది. ఈ టాస్క్లో నేను నిన్న చెప్పా కదా, నిన్న నైట్ 1 o'clock వచ్చింది అప్డేట్, అది ఇమాన్యుయల్ క్యాప్టెన్ అయ్యాడని. సో ఇమ్ము క్యాప్టెన్ కాబోతున్నాడు ఈ టాస్క్లో. అయితే ఇక్కడ ప్రోమో చూస్తే మనం దివ్య సంజన మీద గొడవ పడుతూ ఉంటుంది, మీరు తీయాల్సింది నిఖిల్ని కదా, నన్ను తీస్తారేంటి అని. సంజన టీం మెంబర్ అయిన నిఖిల్ని తీయాలంట, కానీ సంజన ఆపోజిట్ టీం మెంబర్ అయిన దివ్యాన్ని తీయకూడదంట. కానీ రీతు మాత్రం ఆపోజిట్ టీం మెంబర్ అయిన డెమాన్ పవన్కు డబ్బులు ఇస్తే తప్పంట, మా డబ్బులు తీసుకెళ్ళి అవతల టీంలో ఎలా ఇస్తుంది అంటుంది. నిజంగా ఈమె క్యారెక్టర్, ఈమె బయటకు వచ్చాక ఒక్కసారి చాలా హానెస్ట్ ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి. ఈమెకు చాలా సీరియస్ బిహేవియరల్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ బిహేవియరల్ ఇష్యూస్ను ఈమె కరెక్ట్ చేసుకోకపోతే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారేమో ఈమె లైఫ్లో అనిపిస్తుంది నాకైతే. మీకేమనిపిస్తుంది?